మనలను నిరంతరం నడిపించగలిగిన దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో నివసింపనిద్దాం. గడిచిన దినాలన్నీ ఆయన ఉచితమైన రెక్కల చట్న మనందరినీ కూడా కాచి దాచి కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉన్నామండి. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్య మీరందరూ వీక్షిస్తున్నారని మేము విశ్వసిస్తున్నామండి. అలాగే యూట్యూబ్ పరిచర్య ద్వారా అనేకమైన బిడ్డలు బలపరుచున్నారని, ఇంకా ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా ఎదుగుతున్నారని, ఇంకా ఆత్మలో ఇంకా స్థిరంగా ఉండాలని మేము కోరుచున్నామండి. అలాగే అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనములు. చూస్తున్న ప్రతి ఒక్క సహోదరునికి కూడా నా ప్రత్యేకమైన వందనాలమ్మా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ స్తుతి స్తోత్రం తండ్రి నాయన. అలాగే తండ్రి గడిచిన దినాలన్నీ దేవా మీ ఉచితమైన రెక్కల చట్న కాచి దాచి కాపాడు తండ్రి నాయన. ఈ దినంలో ప్రవేశపెట్టి దేవా ప్రభువాన్ని పిలిచి గొప్ప ధన్యత ఇచ్చారయా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. అలాగే దేవా అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ పరిచయం చూస్తున్న దేవా ప్రతి ఒక్క బిడ్డని బలపరచుందయ్యా. ఇంకా ఆధ్యాత్మికంగా తండ్రి ఇంకా లోతైన మర్మంలో తండ్రి తెలుసుకోవడానికి సహాయం దాయిచ్చిందయ్యా. అవును తండ్రి నాయన, అనేకులు తండ్రి నాయన ఈ వాక్యం తండ్రి నాయన పట్టబడులను కృప చూపించండి అయ్యా. అయ్యగారిని దేవా బహుగా వాడుకోండి అయ్యా. అయ్యగారిని తండ్రి నాయన బోరగా వాడుకోమని తండ్రి నాయన. ఇంకా తండ్రి నాయన అనేకమైన లోతైన మర్మములతో దేవా మాతో ముందరితో మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి నాయన విన్న వాక్షాన్ని దేవా మా హృదయంలో భద్రపరుచుకుని దేవా ఆ వాక్షాలను అనుసరించి నడిచే ధన్యతని తండ్రి ప్రతి ఒక్కబడికి దాయిచ్చమని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. అలాగే చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కరతలు తీర్చమని తండ్రి అడుగుచున్నానయ్యా. పాటలు పాడుచున్న దేవా చక్కని స్వరాలను దాయిచ్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన మీ నామాన్ని స్తుతించాలయ్యా. ప్రతి మోకాలు మీ నామంలో ఉంగులను కృప చూపించమని తండ్రి నాయన. దీనురాల్ని అల్పురాల ఎగురని ఎన్నిక లేని దాన్నయ్యా. అయినప్పటికీ దేవా ప్రభువా అని పిలిచే గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. పాటలు పాడుచుగా మంచి స్వరాలను దాయించమని తండ్రి నా ప్రార్థనలు హెచ్చింపులంట దయతో మన్నించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నామము కలుగును గాక. అలాగే గ్రూప్లో ఉన్న సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే అనుదిన జీవాహారం ద్వారా మేము ఆత్మీయంగా బలపడుచున్నామండి. అలాగే ఈ సమయంలో చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుతామండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన
నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలగజేసిన పూజ్యుడా. దేవుని నామానికి మేము కలుగుగాక. అలాగే మరి ఈ సమయం వచ్చి మరి దైవ సేవకులు ఆశీర్వాదం గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి మాకు ఖత్తర్లో జరుగుతుందండి ఎఫ్ఆర్ మినిస్ట్రీ. అలాగే కోయిట్లో కూడా యెహోవా ఆరాధన జరుగుతుందండి. యూట్యూబ్ పరిచర్య, అనుదిన జీవాహారం 3 స్థలాల్లో జరిగే ఆరాధన కోసం మీరు చిన్నల కాంచి పెద్దల వరకు మీ అందరికీ మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, క్రమ పద్ధతులతోనే విధేయతలతోనే శాంతి సమాధానంగా జరగాలని మీ అందరినీ వేడుకుంటున్నానండి. ఈ 3 స్థలాల్లో జరిగే ఆరాధన సక్రమంగా జరగాలని మీ అందరినీ అడుగుతున్నామండి. అలాగే మరి మనం దేవుణ్ణి మనం స్తుతించుకుంటే ఎంతో మంచిగా ఉంటుందండి. ఆయన మనతో ఉంటానని ఆయన మన చెంత ఉంటున్నారండి. మన గృహం కాడ ఉంటున్నారండి. మన డోర్ పోతే ఉంటున్నారండి. మరి మనం డోర్ తీస్తున్నామండి ఆయన రావడానికి. ఆయన కోసం మనం ఏమన్నా చేస్తున్నామండి? చేస్తలేదండి. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించలేదండి, దేవుని స్తుతించుకుంటా లేదండి. పొద్దున లేవగానే మనం ఏం చేస్తున్నామండి? జోడ కట్టించుకుని మన గృహాలు శుభ్రాలు చేసుకుంటామండి. ముందుగా కాకుండా అలా కాకుండా దేవుని మనం ముందుగా స్తుతించుకొని ఆయన గణపరుచుకొని ఇప్పుడు మనం పనులను చక్క పెట్టుకుంటే మనం ఎంతగానో హ్యాపీగా ఉంటామండి. అలాగే తర్వాత యవనస్తులు అలాగే మరి బిడ్డలు చాలామంది కూడా మరి దేవుని తెలుసుకోకుండా ఉన్నారు. మరి బిడ్డలు మరి తెలుసుకుంటారని నేను నమ్ముచున్నానండి. మరి యవన బిడ్డలు కూడా సక్రమంగా దేవునిలో సాగాలని మేము అనేదైనా ప్రార్థనలో జరిపిస్తున్నామండి. మరి మీరు కూడా మీరు జరిపిస్తున్నారని మేము నమ్ముచున్నాము. అలాగే ఇండియాలో ఉన్న మరి సేవకురాళ్ళు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే గల్ఫ్ దేశంలో ఉన్న మరి సేవకురాళ్ళు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో మరి దేవుని కోసం మనం మాట్లాడుకుందామండి. ఆయన మన చెంత ఉంటానని ఆయన దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుతున్నాను. ప్రియమైన వారులారా ఆలకించండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వెరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్వికులుగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, సృష్టికర్త, మమ్మల్ని సృష్టించినవాడా, పోషించినవాడా, మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న రాజా నీకు వందనాలు. ప్రతిరోజు సజీవముగా మమ్మల్ని లేవనెత్తి ప్రభ మరి సజీవముగా ఉండి మీ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి నీవు ఇస్తున్న ఈ గొప్ప సమయం కొరకు వేలాది వందనాలు ప్రభ, స్తోత్రాలు. నేను దినాన్ని ప్రభ నీ వాక్కు ద్వారా కలుసుకున్నాం. అనుదినం జీవాహారం అనే కార్యక్రమంలో మరొకసారి ప్రభ నీ వాక్కు ద్వారా ప్రియబిడ్డలను దర్శించడానికి, ప్రియబిడ్డలతో మాట్లాడటానికి, మీతో మీ వాక్యాన్ని పంచుకుంటానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనుదినము ప్రభ ఆనాటికి నాయన అభివృద్ధిపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈ వాక్యుల ద్వారా ఆత్మీయ మేలులు, కుటుంబ మేలులు, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రభు మాకున్న కొన్ని లోటుపాట్లను సవరించుకునే ధన్యతను మీ వాక్కు ద్వారా మాకు దయచేయండి.
ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వినిచి ఉన్నారో వారందరికీ బహుగా మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. దేవునికి వందనాలు. ఈ సమయంలో ప్రభు ఆది నుండి అంతవరకు నీవే తోడైండమని, ఇంతవరకు జరిగిన పాటల్లో ప్రారంభ ప్రార్థన వాక్యం చదువుతుల్లో నువ్వు తోడైనా దేనదాసు నిలబడుతుండగా మాట్లాడేది నేను కాదు కానీ ప్రభు నీవే మాతో అందరితో మాట్లాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన మెండుగుంచి వినిచున్న నీ ప్రియబిడ్డలను కూడా ఆత్మజ్ఞానము కలగటానికి వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని ప్రియబిడ్డలకు దయచేయమని, సాతానుకు సిగ్గును మీ నామానికి మాత్రమే మహిమను తెచ్చుకునమని, కార్యక్రమం అంతటినీ క్రమముగా మర్యాదగా మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, దేవుని జనాంగానికి, అలాగే హైందవ సోదరులకు, మా ప్రియ సంఘ బిడ్డలు యెహోవా ఆరాధన పరిచర్య వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ దోహా, ఖత్తర్, కువైట్, అలాగే సింగపూర్ నుంచి, బెహరాన్ నుంచి, ఖత్తర్ నుంచి కూడా సహాయం చేస్తూ అలాగే ప్రార్థన విషయాల్లో ప్రార్థన సహకారం అందిస్తున్న మరి ప్రియబిడ్డలకు కూడా ప్రభు అనే క్రీస్తునామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అలాగే నాకంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన మరి ప్రియ సహోదరి పెద్దగారికి, అలాగే కన్వీనర్ గారికి ప్రభు నామం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సహోదరి దేవి గారికి మరి ఖత్తర్లో ఉండి పనిచేస్తుంటారు మా సంఘ సభ్యులు, వారికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రభువుని గురించి కొద్ది మాటల్లో గ్రీటింగ్స్ అందజేసిన, శుభవచనాలు అందజేసిన మా ప్రియ సోదరి మరి కుమారి బోయిడ్ గారికి బహ్రెయిన్లో పనిచేస్తుంటారు మా సంఘ సభ్యులు, మరి వారికి ప్రియ తల్లికి ప్రభునామం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలమ్మా. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, అలాగే అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఉన్నారని, మరి ప్రభుపేట ఆశిస్తూ మరి ప్రభువుని ఇంకనూ ఆయురారోగ్యాలు మీకు కలుగు చేయాలని నేను వేడుకొంచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నిత్యం మీ కొరకై మంచిది ప్రతిరోజు మరి వాక్యం విత్తబట్టడానికి, వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయము, అలాగే నేను కూడా బలహీనం కాకుండా మరి ప్రతిరోజు ప్రభు ఆయన యందు నన్ను బలపరుస్తూ మరి మీ ముందుకు ఈ వాక్యాన్ని తీసుకురావటానికి మరి పడుతున్న ప్రయాసం వ్యర్థం కానేరకుండా మరి ప్రభువు ఎంతగానో కృప చూపిస్తూ సహాయం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ కార్యక్రమాల్లో పాలిభాగస్తులై ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రియ క్రైస్తవ బిడ్డలకు, అలాగే స్నేహితులకు, బంధువులకు, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభువు నామం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలకును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా నూతన ఆశీర్వాదము, నూతన కృప, ఆయన నూతన క్రియలు, ఆయన నూతనత్వం పొందుకుని ఈ సంవత్సర కాలం అంతా దేవుని కృపలు మీరు ముందుకు కొనసాగాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి మీ అందరికీ మరొకసారి ఈ విశేష తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభములు. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి చదవబడలేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రతిరోజు కూడా ఆత్మీయమైన ఆహారాన్ని, జీవాహారాన్ని, మరి శరీరానికి మనకు ఆహారము ఎలాగైతే అవసరమైందో శరీరం పోషించబడటానికి, అలాగే హృదయం కూడా పోషింపబడటానికి దేవుని వాక్యం అనే జీవాహారం కూడా అవసరమై ఉంది. మరి ఆ జీవాహారం ద్వారానే మన లోపల ఉన్న ఆ ఆత్మను బ్రతికించడానికైనా, ఆ ఆత్మను ఆత్మీయంగా ప్రభువు నడిపించడానికైనా, మరి ప్రభు కృప చూపించాలంటే, ఆహారం కావాలంటే దేవుని వాక్యం ప్రతిరోజు కూడా మనతో ఉండాలి. ప్రభు వాక్యాన్ని మనం వినేవారమై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వాక్యాన్ని స్వీకరిస్తున్నారని, ప్రతిరోజు కూడా వాక్యాన్ని భుజిస్తున్నారని నేను ప్రభుపేట ఎంతగానో నమ్ముచున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా మీ ఆత్మీయ జీవితంలో కొన్ని లోటుపాట్లను కూడా సవరించుకుంటున్నారని నేను ప్రభుపేట నమ్మకం కలిగి ఉన్నాను. మరి ఈ వాక్యము మీ అందరి పట్ల మేలుకరంగానే ఉండాలని ఆలోచన చేసి
మరింత దగ్గరగా చేరువవ్వాలని వాక్యము ఈ రీతిగా మరి అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా. మరి ప్రభు మాకు ఇచ్చిన ఆలోచన, ప్రభు మాకు ఇచ్చిన ఓపిక, మరి మీ అందరికీ ప్రార్థన చేయటానికి, కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి మీ అందరికీ ప్రభు ఇచ్చిన ఓపిక, కృపను బట్టి, ప్రార్థన తలంతులను బట్టి కూడా ప్రభు నామాన్ని మహిమలు తెలియజేస్తూ మరి సమయంలో ఎంతగానో ప్రభుకి వందన సమర్పణలు, వందన స్తోత్రార్పణలు మరి ఆయనకు తెలియజేస్తూ మరి ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలని మరి ప్రభు సుందలు ఆశిస్తున్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. చదువుబడ్డ లేఖన భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళరా 3వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు చాలా విశేషంగా ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న సంఘము లోపల అంటే సంఘస్థులకు వారికి చక్కని వాక్యాన్ని బోధిస్తూ మరి కలతల పడుతూ మరి వివాదాస్పదముగా మరి ఒకరి కొరకు ఒకరు పడని స్థితిలో ఉన్నప్పుడు మరి వారిని బట్టి ఈ లేఖ రాస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటాం. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళరా రమరమి పౌలు గారు రోమాలో ఉండి రాశారని గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు పూర్వం 353వ సంవత్సరంలో మరి మాసిదోని యొక్క ఫిలిప్పు రాజు అనగా మహా అలెగ్జాండర్ తండ్రి యొక్క మరి తండ్రి గారు ఈ పట్టణాన్ని పట్టుకుని మరి పెద్ద చేసినప్పుడు, అంటే ఆ వృద్ధి చేసిన తర్వాత, పట్టణాన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రియమైన వాళ్ళరా అప్పుడు దానికి పేరు ఫిలిప్పి అని పేరు మరి పెట్టడం, నామకరణం చేయడం జరిగిందని దేవుని గ్రంథ చరిత్ర తెలియజేస్తుంది. మరి ఆ తర్వాత మరి క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో మరి రోమ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళారా అపోస్తలుడైన పౌలు గారు ఆ 2వ సువార్త పరిచర్యలో ప్రయాణమందు త్రోయ అనే పట్టణమందు మరి దొరికిన మాసిదోనియా ఆహ్వానం, అంటే వారు ఆహ్వానించినప్పుడు, ఆ పట్టణానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ ఆహ్వానం ప్రకారంగా ఇతడు మరి పౌలు గారు ఈ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా, ముందులో సువార్తను ప్రకటించినట్లుగా మరి గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అప్పుడే మరి అక్కడ లూది అనే దైవభక్తురాలు, అలాగే కొంతమంది స్త్రీలు మరి ప్రభు కొరకు పట్టబడి మారు మనసు పొందారని కూడా మన దేవుని వైపున చూడగలుగుతున్నాం. మరి అక్కడే ఆ సమయంలోనే పౌలు గారు మరి చెరసాలలో పెట్టబడ్డారు. అప్పుడే చెరసాల నాయకుడు కూడా వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందిందని అపోస్తల కార్యం 16:37 నుంచి 40 వచనాలు చదివితే మరి తేడా తెలంగా మనకు అర్థమవుతుంటుంది. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పౌలు గారికి ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని బట్టి మరి ఈ ఫిలిప్పీ సంఘంలో మరి సంఘ బిడ్డలను హెచ్చరిస్తూ మరి సంఘమునకు కొన్ని మాటలు, ఈ ఫిలిప్పీ గ్రంథంలో కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు పౌలు గారు తెలియజేస్తుంటారు. అవేంటనగా ప్రభునందు స్థిరులై ఉండుడని, ప్రభునందు ఏక మనసు కలిగి ఉండుడని, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడని, మరి ప్రతి విషయంలో ప్రభువుకి ఆ కృతజ్ఞతాస్తుతులు మనోపూర్వకముగా మరి ప్రభువుకి దేవునికి విన్నపాలు తెలియచేస్తూ మరి మీరు అలా తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన మరి సమాధానము దేవుని వలన, దేవుని కృప వలన మీ హృదయాలు పట్టి సమాధానం దొరుకుతుందనే అమూల్యమైన మాటలను మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి మూలముగా ఈ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పౌలు గారిని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మరి ఫిలిప్పీ సంఘమందు మరి కొన్నిసార్లు పౌలు గారు కూడా ఆయన పరిచర్లో ఉదాహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ సంఘమందు మరి ఏకమై, అంటే అందరూ కూడా ఒక మాట మీద శ్రమించారు. అంటే ఎలా శ్రమించారంటే కొన్ని సమయాల్లో మరి ధారాళంగా సహాయం చేశారని, ధారాళంగా సహాయం చేసిన సంఘము ఫిలిప్పీ సంఘం అని కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. మరి అట్టి కృప కలిగిన సంఘము వీళ్ళు ఫిలిప్పీ సంఘం మరి ఒకరికొకరు జగడములతో మరి యేసుక్రీస్తు సువార్తకు శత్రువులుగా మరి జీవించిన కాలంలో
మరి జీవించే కాలము ఉండిపోయినప్పుడు అప్పుడు పౌలు గారు మరి వారికి ఈ బోధనలు చేస్తూ ఈ పత్రికలు రాస్తూ పత్రికల ద్వారా బలపరిచిన వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళ హృదయాలను మరి మరలా యథావిధిగా క్రీస్తులోనికి వెనక్కి తీసుకువచ్చినట్లుగా మరి గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రియబిడ్డలకు మరి ఏమని ప్రభు బోధిస్తున్నాడు, ఏమని అపోస్తలుడైన పౌలు గారు ప్రభు కృప ద్వారా మాటలను సెలవిస్తున్నారనగా కొన్ని మాటలు అంటే ఒక వచనం మనం చదువుకున్నాం. ఏంటి ఆ వచనం అనగా 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. ఎవరి కోసం ప్రభు ఈ మాట పలుకుతున్నాడు? ఎవరి కోసము పౌలు గారు ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మాట సంఘానికి అంటే తప్పిపోతున్న జగడములతో ఉన్న మరి ఏక మనస్తత్వం నుంచి విడిపోయి మరి క్రీస్తు కొరకు శత్రువులుగా తయారయ్యారు అంటే ఎందుకొరకంటే అబద్ధ బోధకుల గురించి. మరి కొంతమంది అబద్ధ బోధకుల యొక్క బోధలకు లోబడిపోయిన ప్రియబిడ్డలకు సంఘాన్ని మరలా బలపరుస్తూ మరలా పురుగొల్పుతూ ఈ మాటలు రాస్తున్నాడు. అందుకనే చూడండి, మీరు 18వ వచనం చదివినట్లయితే అక్కడ ప్రభు కృపను బట్టి పౌలు గారు చెప్తూ ఉంటాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాలను చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. అనేక పర్యములు మీకు నేను బోధించాను, అనేక పర్యములు మీకు నేను రాసి పంపించాను, మరి చాలాసార్లు మిమ్మల్ని దశలైనప్పుడు నేను బోధించాను. అయినప్పటికీ మరొకసారి కూడా నేను కన్నీటితో నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మరి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్న కొంతమందిని బట్టి నేను మీకు సెలవిస్తున్నాను. మరి వాళ్ళ యొక్క తాత్పర్యము, వాళ్ళ యొక్క భావము, వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క బోధ ఏంటి అని ఆలోచన చేస్తే నాశనమే వారి అంతమని, తర్వాత ప్రియమైన వాళ్ళరా మరి వారి కడుపే వారి దేవుడని, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారని, భూ సంబంధమైన వాటి మీదే వాటి యందు మనసుంచుచున్నారని, మరి వాటిని బట్టి మీరు కూడా అలా ఉండొద్దని మరి వాళ్ళని నిజరక్షకుడైన ప్రభువులోనికి, మరి నిజరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ వాక్యంలోనికి మరలా తీసుకురావటం మన కొరకైన ఇక లేఖలు ఈ మాటలను రాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘముకి లోపలి అంటే సంఘములో మరి పౌలు గారు సంఘ బిడ్డలకు బోధిస్తున్నారు. అంటే సంఘము లోపల ఎందుకు అంటున్నానంటే, మరి చాలాసార్లు కూడా మన ఆత్మీయ దైవజనులు లేక మన సంఘ కాపురులు కొన్ని విషయాలు సంఘాలని సంఘ బిడ్డని హెచ్చరిస్తున్నప్పుడు మైక్ కడుతూ ఉంటారు, ఎందుకంటే బయట వారు వినకూడదు అని. ప్రియమైన వాళ్ళు అలాగనే మరి సంఘము లోపల అంటే సంఘములో జరిగిన క్రియలను బట్టి, సంఘములో వీళ్ళకున్న విభేదాలను బట్టి, మరి అంతకుముందు ఏక మనస్తత్తులై ఉండి చాలా సహాయం చేసిన ఈ ఫిలిప్పీ సంఘం మరి ఇప్పుడైతే మరి క్రీస్తుకు శత్రువులు అయిపోయారు. ఎందువలనగా అబద్ధ బోధకుల ద్వారా. ప్రియమైన వాళ్ళరా మరి అబద్ధ బోధల వలన లోబడిపోయి మరి కలిపి చేర్పిడి ఒక బోధల వలన లోబడిపోయి మరి వీళ్ళు ఉన్న ఐక్యత కోల్పోయారు. ఒకప్పుడు ఏక మనసుతో ఉండి మరి శ్రమించిన వీరు ఇప్పుడు ఒకరికొరకొకరు జగడం ఆడుకుంటూ మరి యేసుక్రీస్తు సువార్తకు శత్రువులుగా మారిపోయిన స్థితిలో మరి పౌలు గారు వాళ్ళని చక్కగా బలపరుస్తూకి మరి ఈ రాస్తున్న ఈ చక్కని మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎవరి కొరకు ప్రభువు మాట్లాడుతున్నారనగా అబద్ధ బోధకుల కొరకు. ఈనాడు అబద్ధ బోధకులు చాలా మంది లోకంలో మరి వెలుగు దూత వలె వేషం కలిగి సాతానుడు వారి రూపంలో తిరుగుచున్నాడని సత్యాన్ని మీరందరూ చూస్తున్నారు. అయినప్పటికీ మరొకసారి మరి దేవుని వాక్యం ద్వారా అవన్నీ కూడా మీ ముందు పెట్టాలని మరి దేవుని పరిశుద్ధాత్మ కృపను బట్టి ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి ఇట్లాంటి వారి యొక్క బోధలకు, ఇట్లాంటి వారి యొక్క మాటలకు మీరు తిరిగి వారి వైపు తిరిగి ఉండొద్దని, మరి నిజరక్షకుడైన సత్యమైన వాక్యం వైపు మీరు మల్లుకుని ఉండాలని ఈ సత్యాలను పౌలు గారు బోధిస్తున్న ఆ మాటలను లేక
స్వార్థ సేవను మరి ఫిలిప్పీ పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు చాలా మంది అనేకులు కూడా మరి అబద్ధ బోధకుల వైపు, మరి కొంతమంది అంటే కడుపు కోసమే సేవ కొరకు వచ్చిన వారు, భోగం కోసమే సేవను ఎన్నుకున్నవారు, ఏదో విలాసవంతమైన జీవితం దొరుకుతుందని సేవను ఎన్నుకుని మరి వారు చెప్పే మాయ మాటలకు, వారు పెట్టే ప్రలోభాలకు, మరి వారు చూపించే ఆశలకు చాలా మంది పడిపోయి ఈరోజు విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్న అనేక మంది క్రైస్తవ జనాంగము మరి లేకపోలేదు లోకముల. ప్రియమైన వాళ్ళరా, అలాంటి వారు చాలా మంది ఉన్నారు. మరి వారి కొరకు ఆనాడు మరి పౌలు గారు ఆ పిలిపి రాస్తూ వారిని వాక్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా సరిచేస్తున్నట్లుగా మన వాక్యం చదువుకుంటున్నాం. అలాగే నేడు మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే అనుదిన జీవాహారం అనే కార్యక్రమం కానీ ఇలాగ అనేకమైన కార్యక్రమాలు, అనేక మంది నాతో సేవకులు, అభిషక్తులు అనేక మంది కూడా మరి మీకు చాలా చక్కగా మరి వాక్యాలను బోధిస్తూ మరి ప్రభువైన యేసుక్రీస్తు కృపలో మిమ్మల్ని అందరూ కూడా తప్పిపోకుండా ఉన్నట్లు కూడా ప్రతిరోజు మరి ఈ వాక్యాలు వెలువడుతున్నాయి. మరైనప్పటికీ నేను వారితో పాలు భాగస్తున్నాయి. మరి ఈ కొద్దిపాటి కార్యక్రమాన్ని, మీ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ మరి ప్రతిరోజు కూడా 1000 ప్రయాసాలతో మరి ఈ వాక్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి వీటన్నిటిని కూడా శ్రద్ధగా ఆలకించాలి, గ్రహించాలి. మరి ఏది సత్యమో ఏది అసత్యమో. ప్రియమైన వాళ్ళారా, మరి ఏది సత్యముగా మాట్లాడగలుగుతున్నామో, మాట్లాడేది దేవుని గ్రంథంలో ఉందా లేదా, దేవుని గ్రంథంలో నుంచి దేవుని సేవకులు మాకు బోధిస్తున్నారా లేదా, లేక వారికి సొంత మాటలుగానే బోధిస్తున్నారా, ఇది ఉందా, యేసుప్రభు ఇలా చెప్పాడా, ఇలా చేయమన్నాడా, ఇది రైటా లేకపోతే ఇది కాదా, అవునా కాదా, ఇది నిజమా కాదా అని మరి పరీక్షించుకునే జ్ఞానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మరి అందుకు పరీక్షించుకోవడానికి ప్రియమైన వాళ్ళరా ప్రభువైన యేసుక్రీస్తు మనకి చక్కని దివ్య లేఖనాలు మనకి ఇచ్చాడు. మరి ఇందులో ఉన్నది మనం బోధించుకోవాలి, నీవే నేనైనా. ఇందులో ఉన్నది మనం మాట్లాడుకోవాలి, నీవే నేనైనా. ఇందులో ఉన్నదాన్ని బట్టి మనం చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే క్రమం తప్పకుండా ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తూ ఉంటామో, మరి ప్రభు వచ్చి పర్యాంతరము మరి ప్రభుతో నిర్భయంతరముగా మరి దేవునితో ఎత్తబడే వారం ఉంటామన్న సత్యాన్ని వాక్యం ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన వారు, అందుకనే మరి ఈ రోజుల్లో కలిపి చెరిపిడి బోధలు ఉన్నప్పటికీ అనేక మంది వారి కడుపు కోసము, లేక వారి యొక్క సుఖభోగాల కోసము, లోకాశలకు లోబడి ఏదో అఫీషియల్గా ఈవేళ సేవకులంటే మరి షర్ట్ నలగకుండా, లేక చెమట పట్టకుండా ఒక ఏసీ రూమ్లో కూర్చుని, లేక ఇటుకిద్దరు పరిచయం చేస్తూ ఉంటూ మరి చాలా మంది కూడా ఇలాంటి ప్రలోభాలకు లోనయ్యి, విశ్వాసులే కాదు కానీ మరి సేవకులకు కూడా చాలా మంది ఇటువంటి ప్రలోభాలకు లోనయ్యి సేవలు జరిగిస్తున్న సేవలు ఈ లోకంలో లేకపోలేదు, అటువంటి మందిరాలు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకనే ప్రభు అట్లాంటి వారిని ఉద్దేశిస్తూ ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం, ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, వారు ఏం చేస్తారంటే భూ సంబంధమైన వాటి అందే మనసుంచి వారే ఉన్నారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనకు భూ సంబంధమైన వాటితో అసలు పనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే, నేను పర సంబంధమైన వాడిని. యేసుక్రీస్తుని పట్టుకుని బంధించి పిలాతు దగ్గర పెట్టినప్పుడు, పిలాతు దగ్గర పెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళారా, పిలాతు అడుగుతున్నారు ఆయన, నువ్వు రాజువా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అవును రాజునే నువ్వు అన్నట్టు, కానీ ఏ సంబంధమైన రాజును కాదు, నేను పర సంబంధమైన రాజును అన్నాడు. ఇలా చాలా విషయాలు ప్రభు మీద నేరాపరం చేయాలని, నేరస్థాపన చేయాలని, ఇదిగో మరి ఈ క్రీస్తు, ఈ బోధకుడు, అబద్ధ బోధకుడు, ఈ ప్రవక్త ఈ దేవాలయాన్ని కట్టి 3 రోజుల్లో మరి పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఇలా చాలా బోధలు చేశాడు. మరి క్రీస్తు తండ్రి దేవుడు కాదన్నాడు, ఇలాగన్నాడు, అలాగని చెప్పేసి అనేకమైన నేరారోపణ చేయాలని ఆలోచన చేశారు. కానీ ఎవరు కూడా నేరారోపణ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రభు యందు ఏమైనా నేరం ఉంటాయి కదా. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యందు ఏమైనా నేరం ఉంటాయి కదా, నీవు నేనైనా ప్రభు మీద ఏరెత్తి చూపడానికి. ఈరోజు చాలా మంది మరి ప్రభువును తప్పు పడుతున్నారంటే, ప్రభు తప్పుడు వాడని, లేక లోకరక్షకుడు కాదని, ప్రభు వాక్యము ఏదో ఒక మనిషి రాశాడని, కొంతమంది మనుషులు రాశారని, మరి ఏదో వాళ్ళకి ఏదో దేశపూర్వకంగా రాశారని, వాళ్ళకు వచ్చిందల్లా తోచుకొచ్చిందల్లా రాసేశారని చెప్పి చాలా మంది మరి వాదోపాదం చేస్తున్నారు ఈరోజు బైబిల్ గ్రంథం మీద. అంటే ప్రియమైన వాళ్ళరా, అనేక మంది ప్రియమైన వాళ్ళరా, మరి సేవకులు అందరూ కాదు కానీ అనేక మంది, కొంతమంది ఇందులో మరి దీన్ని కలిపి చెరిపిడి వారు చాలా మంది ఉన్నారు.
కలిపి చెరిపి దీన్ని వేరే విధంగా బోధించే సేవకులు అనేక మంది లేకపోలేదు. మరి వారిని బట్టి కూడా దేవుని నామం ఈరోజు దూషింపబడుతుంది. వారిని బట్టి కూడా మరి ప్రభువు అని వేలెత్తి చూపించి ప్రభువులో కూడా లోపం చూపిస్తున్నారంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రభువులో లోపం లేదు. ఆయన ఏ పాపం కనుగొనలేకే పిలాతు గారి చేతులు కడిగేసుకున్నాడు. పాపం కడిగేసుకుని ఈ నేరస్తుల మీద, ఈ నీతిమంతుల మీద నేను ఎటువంటి నేరాపారం చేయలేను, ఎటువంటి తీర్పు నేను తీయలేను, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పిలాతు గారు చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తుంటాం. అయినప్పటికీ ఈ లోకంలో చాలా మంది కూడా ప్రభువు మీద మరి బురద జల్లుతూ, ప్రభువు మీద ఇది ఒక కల్పితమని, ఇదంతా కూడా ఒక బూటకమని, ఎందుకంటే ఇదేదో అమెరికా వాళ్ళది, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ దేవుడని, బ్రిటిష్ వాళ్ళ దేవుడని మరి చాలా విధాలుగా పరిపరి విధాలుగా వీటిని వక్రీకరిస్తూ, అంటే ఇందులో కొన్ని మాటలను బట్టి అంటే అర్థాలు వారికి తెలియక రమారమి 5 సంవత్సరాలు 15, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఉన్నవారికే ఇది అర్థం కావట్లేదు దేవుని వాక్యము. ఎందుకంటే వారే చదవలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితమైనా వారే చదవలేకపోతున్నారు. ఏదో నువ్వు వక్రీకరించడం కోసం చెప్పేసి ఒక రాత్రి అంతట్లో, ఒక రోజంతట్లో, ఒక 4 రోజులు నువ్వు వాక్యం చదివేసేసి అది నువ్వు చెప్పగలుగుతున్నావు, లేదా దాని గురించి మాట్లాడగలుగుతున్నావు అంటే మరి చాలా మందికి ఈ వాక్యం అర్థం కాకే ప్రియమైన వాళ్ళరా, అర్థం కాకే. ఎందుకంటే చదివినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు మరి వాక్యాన్ని చదువువాడు వినువాడు మరి జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిస్తుంటాడు దేవుని గ్రంథంలో. ప్రియమైన వాళ్ళరా, వాక్యం చదువుతున్నప్పుడు అది ఎందుకు రాయబడ్డది, ఎందుకు చెప్పబడ్డది, ఎవరి కొరకు చెప్పబడ్డది, ఎవరి కొరకు రాశాడు, ఎవరికి పాపం వేశాడు, ఎందుకోసమని పాపం అది శిక్ష వేశాడు, ఎందుకు శిక్ష వేయవలసి వచ్చింది, అది శిక్ష వేయడానికి కారణం ఏంటి, అక్కడ శిక్ష విధించాడు ప్రభు అంటే దానికి ఏమన్నా అంటే చేస్తే పలానా శిక్ష ఏమైనా ముందుగా ఆజ్ఞ ఉందా లేదా అని ఇవన్నీ కూడా శిక్షలు అంటే ఒక సత్యాన్ని ఎరుగునట్లయితేనే మనం వచ్చిన చదివి మనం ధ్యానం చేయగలుగుతాం, లేక ఎదుటివానికి బోధించగలం, చెప్పగలం. ఈరోజు చాలామంది మిడిమిడి జ్ఞానంతో మరి పౌలు గారు ఆనాడు పిలిపి ఆ సంఘానం చెబుతున్నట్లుగా మీరు అబద్ధ బోధలకు త్రిప్పబడి మరి అన్యుల వైపు అంటే అన్య బోధల వైపు మీరు కల్పించబడి కల్పన కథల వైపు మీరు తిప్పబడి మరి మీ ఆత్మీయ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు కనుకనే అప్పుడు చెప్పని చాలా పర్యాయాలు ఇప్పుడు మరింత ఎక్కువగా నేను కన్నీరు చెప్తున్నాను. మరి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. మరి మీరు గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, ఇప్పుడును చాలా దుఃఖంతో చెప్తున్నాను. ఎందుకంటే మరి ఏమీ తెలియని ప్రియమైన వాళ్ళ విశ్వాసులను ఈరోజు అమాయక మనుషులను, అమాయక బిడ్డలను మరి మోసం చేస్తూ, మోసం మీద వారి కడుపు కోసం, వారి స్వలాభం కోసం, మరి వారి యొక్క సుఖభోగాల కోసము బోధలు చేస్తున్నవారు అనేక మంది లేకపోలేదు. దేవుని సన్నిధిని బట్టి లోకంలో లేకపోలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకని వారి శిక్ష చెప్పాడు ప్రభు. ఏంటో శిక్ష చూద్దాం. ఇలాంటి బోధ చేస్తున్న వారికి అంటే వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు కూడా ఏదో గర్వముగా ఈరోజు ప్రియమైన వాళ్ళరా దేవుని నామం దూషింపబడుతుందంటే, దేవుని నామము అన్య ప్రజల మధ్యన దూషింపబడుతుందంటే ఎంతో ప్రియమైన వాళ్ళరా భయముతో మనం మరింత ఎక్కువగా ప్రార్థన చేయవలసింది పోయి అవునండి అవును రైట్ అలాగండి ఏదో 10 మంది కలిసి చెప్తే అబద్ధం నిజమైపోద్దని ఒక సామెత చెప్పినట్లుగా ప్రియమైన వాళ్ళ రోజు 10 మంది ఇదే అవునంటే ఇది సరైందంటే చాలామంది ప్రియబిడ్డలు కూడా అందరూ చెప్తున్నారు కదా మనం కూడా కాదంటే ఏమైనా అంటారేమని చెప్పేసి విశ్వాసం కలిగిన వారు కూడా, ప్రభువు గురించి తెలిసిన వారు కూడా వాళ్ళతోనే జై అంటున్నారు. ఈరోజు అలా తయారైపోయింది క్రైస్తవ లోకంలో క్రైస్తవంగం. ప్రియమైన వాళ్ళ క్రైస్తత్వం మరి ఆ రీతిగా తయారైపోయిందని చెప్పడానికి మరి ఏమాత్రం నేను వెనుకాడు అని కాదు. ఎందుకంటే సత్యవాక్యం ప్రకటన చేస్తూ దేవుని గ్రంథంలో ఉన్నది మాత్రమే మీ ముందు పెడుతూ మీకు మీ ఆత్మీయ జీవితంలో మేలుకరంగా, మీ ఆత్మీయ జీవితంలో కొన్ని లోటుపాట్లను సవరించుకునే విధముగా మరి ఈ వాక్యాన్ని మాత్రమే మీ దగ్గర పెడుతూ మరి కొన్ని లోకంలో జరుగుతున్న దైవికమైన భక్తిలో కొన్ని సందర్భాలను తీసుకొస్తూ వాటిని మీకు జ్ఞాపకం చేస్తూ మీ వాక్యాన్ని చక్కగా మీకు నేను విస్తృతపరుస్తూ ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి ఇలాగనా మీకు వాక్యాన్ని పంచుతున్నాను. మీరందరూ కూడా అలాగునే మరి వాక్యాన్ని స్వీకరిస్తున్నారని నమ్ముచున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 25:41 అక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఆజ్ఞాపిస్తుంది. ఆ పైకంతా చదివినట్లయితే
నేను ఆకలిగా ఉంటే ఆహారం పెట్టుతుంది, నేను దిగంబరమైన వస్త్రం ఇస్తుంది. మరి ఇలాగా చాలా విషయాలు చెప్పుకొస్తూ మరి 41వ వచనం వచ్చేసరికి మరి వీళ్ళ గురించి ఈ 41వ వచనం కింద, నేను ఆకలిగా ఉంటుని మీరు నాకు ఆహారం పెట్టకపోతుంది, నేను దిగంబరన ఇంటిని మీరు నాకు వస్త్రం నీకుంటుంది, నేను బలహీనపడి ఉంటుని మీరు నన్ను పరామర్శించరాకపోతుంది అని చెబుతూ ప్రభు అన్నప్పుడు, మరి అబద్ధ బోధకులు లాంటి, అంటే ఈ బోధలకు త్రిప్పబడ్డ వారు చాలా మంది అక్కడ ఏమంటున్నారు తెలుసా? ఎప్పుడు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు నాయనా, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు నాయనా? ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు దిగంబరిగా ఉన్నాడంటే ప్రభు దిగంబరిగా ఉన్నాడా? ప్రభు బట్టలు లేకున్నాడా? లేక ప్రభు ఏమన్నా ఆకలిగా నాకు బియ్యం బస్తాలు వేయించండి, లేక వేయించండి అని చెప్పాడు ప్రభు? దానికి ఒక ఆ తాత్పర్యం అర్థం ఉంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆ ప్రభు మాట సెలవిస్తున్నాడు, ప్రభు ఎందుకు ఆ మాటను సెలవిస్తున్నాడు, దానికి ఒక అర్థం ఉంది. అయితే ప్రభు చెప్పినట్లుగా మరి దిక్కులేని పిల్లలను, ఇబ్బందులున్న వారిని, యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి ప్రియమైన వాళ్ళరా. యెషయా గ్రంథం దేవుని వాక్యంలో 58వ వచనంలో అక్కడ ప్రభు యేసుక్రీస్తు భక్తులైన యెషయా ద్వారా చాలా చక్కగా తెలియజేస్తున్న మాట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సెలవిస్తున్న మాట ఏంటంటే, మేము ఉపవాసం ఉండగా 58:3 నుంచి అవుతున్నానండి ప్రియమైన వాళ్ళరా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడు, మేము మా ప్రాణము ఆయాసపరచుండగా నీవెందుకు లక్ష్య పెట్టు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయం బుద్ధిలాడుచు ఉపవాసం ఉందురు. అంటే ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు భక్తి చేస్తున్నాం, కానీ ప్రియమైన వాళ్ళరా ఈ భక్తి సరైంది కాదా అవునది తెలుసుకోకుండా ఈరోజు ప్రభు కొరకు సేవ చేస్తుంటారు. ఆ సేవ సరైన మార్గంలో వెళ్తుందో లేదు, సరైన దారిలో వెళ్తుందో లేదు సేవకుడు ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడడు. ఎందుకంటే నాదే గొప్ప అనొక ఆలోచనలో మరి ఆ కొద్దిపాటి ఆ గర్వంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి వెనక తిరిగి చూసేవారు ఉండాలి. అందుకని ప్రభు మరి ఆ మాటలన్నీ, వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని మరి చూడండి, అక్కడ ఏ ఉపవాసం ఇష్టమో ప్రభు అయిన యేసుక్రీస్తు 58వ అధ్యాయము రమారమి చూడండి 6వ వచనం చదువుతున్నాను. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాని మూకులు తీయటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నీ ఆహారం ఆకలిగోయిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రతి దానికి దేవుని గ్రంథంలో ఆధారం ఉంది. ఆధారం లేకుండా, వాక్యము లేకుండా ప్రభు ఏ మాట పలకలేదు. ఎక్కడను ఏ సందర్భంలోనూ ఏ మాట ప్రభు నోటంట పలకలేదు. ఇది మాత్రం మీరు సత్యము ఆలకించండి. ఒకవేళ చాలామంది చదవకపోయినట్లయితే, వారి కంట పడకపోయినట్లయితే, అది వివరించలేకపోయినట్లయితే అది వారి దౌర్భాగ్యం. అంతే తప్ప వాక్యము తేట తెల్లంగా చెబుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటకి అర్థం ఉంది. ప్రతి దానికి ప్రభు ఒక ఆధారం మనకి ఇచ్చాడు. ఆధారం లేని వారుగా ప్రభు మనల్ని చేయలేదు. ఆధారం లేని వారుగా నిరుపయోగము ప్రభు మనం చేయలేదు. నిరుపయోగం నీ చేతులు ఏదో ఒక పుస్తకం అనుకోవటానికి ఇది నీకు ప్రభు పెట్టలేదు. జీవము కలిగినది జీవ గ్రంథం. నేడు దినాన్ని మీకు బోధించాను. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇంత పరిశుద్ధమైన శ్రేష్టమైన ఈ గొప్ప గ్రంథాన్ని, ఈ జీవ గ్రంథాన్ని, ఇది నిరుపయోగమా నీ చేతులు ఏదో పుస్తకమలే అనుకుంటానికి ప్రభు ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇది జీవ గ్రంథం అమ్మ. ప్రియ సోదరి సోదరుడా, ఇది జీవ గ్రంథం. ఇందులో అనేకమైన సంగతులు, ఇదొక ఊట, జీవపు ఊట. నువ్వెంత చదివినా, ఎంత నేర్చుకున్నా ఇంకా నువ్వు నేర్పిస్తూనే ఉంటావు తప్ప ప్రియమైన వాళ్ళరా, ఇది నేర్పిస్తూనే ఉంటావు తప్ప అయిపోయిందమ్మయ్యా ఈవేళ చదివేశాం, ఈవేళ ఇంక ఇది వాక్యం అయిపోయింది, ఈవేళ ఇది అయిపోయింది అనుకుంటాకేం లేదు. ఇది జీవపు ఊట ప్రియమైన వాళ్ళరా. మరి ఇది
గమనించడం మానేసేసి బోధించేవారు కానీ, లేక అనేక సంవత్సరముల నుంచి విశ్వాస జీవితంలో ఉన్నవారు దీనిని చదవటం మానేసి, గమనించడం మానేసేసి పాస్టర్ చెప్పారంటే ఉంటుంది, ఆయన చెప్పారంటే ఉన్నట్టు ఈ ప్రలోభాలకు లోనైపోయి, లేకపోతే ఈ మనస్తత్వానికి లోబడిపోయి దేవుని వాక్యాన్ని బొత్తిగా చదవటం మానేసేసి, దేవుని వాక్యాన్ని బొత్తిగా గైకొనటం మానేసేశారు. కాబట్టి ఈ రోజున ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తున్నట్లుగా మీరు త్రెప్పబడిపోయారు. ఎందుకంటే ఇట్లాంటి సేవ కలిగిన వారి సేవకు మీరు తిప్పబడిపోయారు కనుకనే మీకు సత్యవాక్యం ప్రకటన చేస్తున్నాను, సత్యవాక్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడైనా మీరు ప్రభు వైపు తిరుగుడి, మీరు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనంద పొందుడి, మీరు ప్రభునందు స్థిరులై ఉండుడి, మరి ప్రభునందు ఏక మనసు కలిగి ఉండుడి. మీరు ఇప్పుడు విడిపోయారంటే, ఒకవేళ ఇప్పుడు మీరు కొట్టుకుంటున్నారంటే, జగడంతో ఉన్నారంటే కారణం ఏంటంటే తెలుసా? ఈ బోధన కాక మీ వద్దకు వేరొక బోధన తెచ్చి, అంటే వారి సొంత మాటలను తెచ్చి, కల్పనా కథలను తెచ్చి మీకు ఏదో చెప్పేసి మిమ్మల్ని ఒకవేళ అది విచ్ఛిన్నం చేశారేమో సంఘాల్లో. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ దేవుని గ్రంథం దగ్గరికి, జీవవాక్యం దగ్గర మనం వచ్చేసినట్లయితే మన జీవితానికి అర్థం దొరికేస్తుంది. జీవితంలో ఏదో పోగొట్టుకున్నావో అది మరలా నువ్వు తిరుగు పొందుకోగలవు. ఏదైతే కోల్పోయావో ఆ మనశ్శాంతి నువ్వు తిరుగు పొందుకోగలవు. ఎప్పుడో తెలుసా? నువ్వు జీవవాక్యం దగ్గరికి వచ్చినప్పుడు. అంతే తప్ప ఈ వాక్యం దగ్గర నువ్వు రాకుండా పోయినట్లయితే మనం ఎప్పుడు పొందుకోలేం. అదేంటంటే పాస్టర్ గారు వాక్యం దగ్గర రాకపోవడం ఏంటంటే, బైబిల్ ఎప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. నిజమే, బైబిల్ నీ కూడా ఉంటే సుఖం లేదు. దాన్ని తెరిచి చదివితేనే సుఖం. దాన్ని తెరిచి చదివి నువ్వు భుజిస్తే, దాన్ని అర్థం చేసుకుంటేనే, దాన్ని చదవగలిగి ప్రభు ఈ మాటకు అర్థమైంది ఆయన, దీనివల్ల ఏంటి నాకు ఉపయోగం, దీనివల్ల నాకు ఏం చెప్పబోతున్నావని ప్రభు సందులో నువ్వు ఆ వాక్యాన్ని ప్రార్థనని నీటిలో ప్రార్థనలు నానబెట్టి ప్రభుత్వాలు దాని అర్థమేంటో తెలుసుకోగలిగితేనే అది నువ్వు ఉపయోగం తప్పించి. కానీ లేకపోతే మామూలు ఒక పుస్తకమే ప్రియమైన వాళ్ళారా, అదొక పేపరే. నువ్వు చూసే విధానం బట్టి, నువ్వు దాన్ని వాడుకునే విధానం బట్టి ప్రియమైన వాళ్ళు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ధన్యుడని ప్రభు చెప్పినట్లుగా, భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ గ్రంథం నీ దగ్గర ఉందంటే విప్పి మనం తింటూ ఉండాలి, రోజు తింటూ ఉండాలి. ప్రియమైన వాళ్ళ, తింటూ ఉన్నప్పుడే ఒకవేళ మీకు బోధిస్తున్న సేవకులు కానీ, కొన్ని సేవకులుగా బోధిస్తున్నప్పుడు కానీ అదే ఆ వాక్యం చెప్తున్నారా, చెప్పే సత్యమేనా, ఇది ప్రభు సన్నిధిలో వాక్యములో ఇది గ్రంథంలో రాయబడి ఉందా లేదనేది నువ్వు గ్రహించగలుగుతుంటావు. ఈ రోజున గ్రహించలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభు సేవకుల మీద నమ్మకం పెట్టుకుని సేవకులు కదా, ఆయన తరఫిది పొందుంటారు కదా, అయ్యో ఎన్నాళ్ళు సేవ చేస్తున్నారు, ఆయన చెప్పిన మాట వేదం అనుకుంటున్నాం. కాబట్టి చాలామంది అజ్ఞానులుగా అయిపోతున్నారు. చాలామంది నరకంలోనికి, అంటే ఆ బడబాగ్నికి అనగా ఆత్మీయ జీవితంలోనికి, విశ్వాసంలోంచి దిగజారిపోయి పడిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, సరైన లోతైన అనుభవం లేనందువలన ప్రియమైన వాళ్ళారా, మరి కొన్ని విత్తనాల గురించి ప్రభు విత్తన రూపంగా ఒక ఉపమానం చెబుతూ ఉంటారు ప్రభు. మరి విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు మరి రాతి నేలను పడ్డాయి. అంటే ఆ రాతి నేలలో మట్టి ఉంది కానీ కొంచెం లోతుగా లేనందువలన, అంటే కొద్దిగా మట్టి ఉండి తర్వాత కింద రాయి ఉంది. అప్పుడు ఏమైందంటే అవి మొలిచిని, కానీ ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడు యొక్క వేడికి అవి వాడిపోయి చచ్చిపోయిన వాక్యం తెలియజేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రభువులో ఉన్నావు కానీ, దేవుని వాక్యం వింటున్నావు కానీ, లోతైన జీవము కలిగిన ఇందులో నుంచి నువ్వు గ్రహించలేకపోతున్నావు కనుకనే ఒకవేళ శత్రువు కానీ, శోధన కానీ, శ్రమ కానీ, బాధ కానీ నీ మీద అటాక్ చేసినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు సునాయాసంగా పడిపోతున్నావు. అక్కడ ఉపమానం చెప్పిన రీతిగా సునాయాసంగా నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ అనుదినం జీవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు సత్యాన్ని గమనించు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచేవారమై ఉండు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే లూకా శుభవార్త 12వ అధ్యాయము 45వ వచనంలో, అయితే ఆ దాసుడు నా ఇడిమాడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే అని చెబుతూ, మరి అదే కింద 46వ వచనంలో, మరి వాడు ఎరగని దినమందు ప్రభు వస్తాడు, మరి వాడు ఎరగని సమయాన్న గడియలో ప్రభు వచ్చి, మరి అక్కడ అంటాడు, మరి వారిని నరికి అగ్నిలో వేయను. ప్రియమైన వాళ్ళారు,
ఎక్కడో తెలుసా? వారిని నరికి అగ్నిలో పడవేయనని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రభు వచ్చే సమయం, దేవుని వాక్యాన్ని మరి నిండాలగిన సత్యాన్ని ఎరిగి మనము దేవుని రాకడ కొరకు ఆయుత్తపరచబడే వారికి ఉండాలి. దేవుని యొక్క ప్రయాణం, దేవుని కోసం మనం ఎదురుపడి, దేవుని ప్రయాణం కొరకు మనం సిద్ధపడి, మనం ఎక్కడికైనా ఊరెళ్తే ఎలాగైతే ప్రయాణమై త్వరపడి వెళ్తూ ఉంటామో, ప్రియమైన వాళ్ళ దేవుని రాకడ కోసం కూడా మన హృదయాలను సిద్ధపడిపోయి దేవుని సందులో మరి ప్రభు రాకడ కోసం ఎదురు చూచే వారిని ఉండాలనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. అక్కడ అంటే చూడండి, ప్రభు వాక్యంలో 46వ వచనంలో చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, వాడు కనిపెట్టిన దినములోను ఎర్రగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించెను. అపనమ్మకస్తులతో. ప్రియమైన వాళ్ళరా, ఈ అపనమ్మకస్తులు ఎక్కడున్నారు? మత్తయి సువార్త 25:41 అంటున్నాడు, ఎడమ వైపు ఉన్న వారిని చూచి నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలో వారిని పడవేయండి, పోవుడి అని చెప్పినట్లుగా ప్రియమైన వాళ్ళు అపనమ్మకస్తులున్న గుంపులోనికి ప్రభు మన గెంటేస్తున్నాడేమో. ఈరోజు ఆలోచన చేద్దాం, ఈరోజు గమనిద్దాం. ఏ గుంపులో చేర్చబడుతున్నాం, ఎక్కడికి త్రోయబడుతున్నాం, ఎక్కడికి నెట్టివేయబడుతున్నాం? ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం కలిగిన వారితో మనం ఎత్తబడుతున్నామా? బుద్ధి కలిగిన కన్యకులతో మనం వెళ్ళగలుగుతున్నామా? లేక బుద్ధి లేని కన్యకులు అంటే అపనమ్మకంతో కలిగిన వారితో ఇక్కడ ఈ లోకంలో విడవబడిపోతున్నామా అనే సత్యాన్ని మాత్రము మనం గమనించే వారమై ఉండాలి. ప్రభు చెబుతున్న మాట అది ప్రియమైన వాళ్ళరా. అందుకనే మరి ప్రభు వచ్చి పర్యాంతరము అక్కడ చక్కగా కూడా 12వ అధ్యాయము 45వ వచనం పైనుంచి చదివినట్లయితే, మరి ఒక యజమానుడికి, దాసునికి మరి పెత్తనం ఇచ్చాడు అన్నిటి మీద. ఆయన పెత్తనం ఇచ్చి మరి నేను వస్తాను అని చెప్పాడు ప్రభు. అక్కడ ఉపమానం చాలా చక్కగా తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఆ దాసుడు వచ్చుట ఆలస్యం అనుకుని తనకే అనుకుని మరి దాసులను కొట్టి, మరి ఆ దాసుల్ని కొట్టి వీడు తినేసేసి త్రాగేసేసి మరి మొత్తుగా ప్రియమైన వాళ్ళ. ఈరోజు చాలామంది క్రైస్తవుల పద్ధతి, బోధకుల పద్ధతి కూడా ఆ రీతిగానే ఉంది. ఆ రీతిగానే కూడా నడిపిస్తున్నారు చాలామంది. ఆ తప్పుడు త్రోవలలో పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో కాకుండా వేరే మార్గంలోనికి. మీరు గత సంవత్సరాల్లో చాలా సంవత్సరాల కిందట మీరు చూసారు లేదో, 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రియమైన వాళ్ళరా, మీరు అందరూ చూసి ఉంటారు. పరలోక రాజ్యంలో కూడా సీట్లకి వెలపెట్టాడు పాస్టర్ గారు. పరలోక రాజ్యముకు కూడా వెలపెట్టారు. ₹1,00,000, 50,000, 10,000 అయితే అక్కడ సీట్ కనపడి పరలోక రాజ్యం కన్ఫర్మ్ మాట. అమ్మటానికి ఆయనకి సిగ్గులేదు, కొనుక్కునే వారికి అంతకన్నా. ఎందుకంటే నమ్మకం. నేడు దినాలు మీకు వాక్యం చెప్పాను, నువ్వు ఎలా రక్షింపబడ్డావు, దేని చూసి నమ్మావు అంటే, ప్రభువుని చూసి నమ్మనట్లయితే ప్రభు లోకరక్షకుడు, ఆయన కలిగి ఉంటే నేను ఆయనతో పాటు అంత్య దినములను ఎత్తబడి ఆయన కుడిపార్శ్వమున కూర్చుంటాను అనే ఉద్దేశం, నమ్మకం కలిగి నమ్ముకున్నట్లయితే మరి ప్రభుతో కూడా ఎత్తబడతాం. లేదు అక్కడ స్వస్థత కార్యము, అక్కడ ఆ కార్యం, ఇక్కడ ఈ కార్యం చూసి నమ్మానంటే జీవితాంతం అంతా వాటి వల్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ప్రభు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం పట్టి ఇలా అగ్నిలో వేస్తానంటున్నాడు ప్రభు. మరి అగ్నిలో వేసినప్పుడు నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి నమ్మా కాబట్టి మరి గడ్డి కాలినట్టుగా, కొయ్యి కాలు కాలినట్టుగా క్షణంలో కాలిపోతావు. అంటే క్షణంలో నీ విశ్వాసం భస్మైపోద్ది అనమాట ప్రియమైన వాళ్ళ. మరి అట్లాంటి జీవితం కలిగి ఉండకూడదని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చక్కగా అక్కడ వాక్యాన్ని అందిస్తూ వాక్య పరిచయాన్ని ఆయన చేస్తున్నాడు అబద్ధ బోధకుల గురించి ప్రియమైన వాళ్ళ. మరి అలాగే కొరింథీ రాసిన పత్రిక కూడా ప్రభు 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో, గనుక వారిని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ప్రియమైన వాళ్ళ, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో చాలా మంది మరి వేషం కలిగి నీతి పరిచారకులను వేషాన్ని ధరించుకుని వచ్చేస్తున్నారు. ఈరోజు నీతి పరిచారకులని అంటే సేవకులమని. వెనకడికి ఒక ఆయన అనేవారు, పాస్టర్ అంటే పెట్టుబడి లేని వ్యాపారము, సర్టిఫికెట్ లేని ఉద్యోగం. ఒక భక్తులు సెలవు ఇచ్చేవారు. పాస్టర్ అంటే పెట్టుబడి లేని వ్యాపారం, సర్టిఫికెట్ లేని ఉద్యోగం. నిజమే, ఈ లోకంలో లేకపోవచ్చేమో కానీ మరి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెట్టుబడి సర్టిఫికెట్ లేకపోతే ప్రభు అసలే ఒకే ఒక దెబ్బ.
ఎక్కడికి వెళ్ళి పడతామంటే అగ్ని ఆరదు పురుగు చావదు, అక్కడ పండ్లు కొరుకుటాయి ఏడుపుయం, నిత్యం ఏడుపు నిత్యం పండ్లు కొరుకుట, అంటే పళ్ళు కొరుకుట, అది తప్పించి ఇంకో భోగం అక్కడ లేదు. ఒకవేళ ఇక్కడ పెట్టుబడి లేదు అనుకుంటున్నావేమో ప్రియమైన వాళ్ళారా, సేవకుడికి పెట్టుబడి లేదు అనుకుంటున్నావేమో, సేవకుడికి పెట్టుబడి ఉంది. మోకాళ్ళ అనుభవం, కన్నీటి అనుభవం, ప్రార్థన అనుభవం. ప్రియమైన వాళ్ళారా, నీ ప్రార్థన ప్రతిఫలం సేవకుని కాదు నీకు నాకు కూడా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విశ్వాసంగా ఉన్నావా? మరి ప్రభువుని ఊరికనే నమ్ముకుంటున్నాం కదా, మరి ఊరికనే వచ్చే రష్యాను ఎలా కాపాడుకోవాలి? మనం ఏమి పెట్టుబడి పెట్టాలి, ఏమి పనంగా పెట్టి మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే కేవలం ప్రార్థన, నీ నమ్మకం. ప్రార్థనలు తప్పిపోకూడదు, నీ నమ్మకంలో నమ్మకత్వాన్ని కోల్పోకుండా మరి ప్రభు కొరకు వేచి జీవించే వారికి ఉండాలి. అదే వాక్య సత్యము. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మరి అబద్ధ బోధకుల గురించి అక్కడ చెబుతూ చాలా చక్కగా మరి బోధిస్తున్న మాటలు మనం చూస్తుంటాం. 2 పేతురు పత్రిక ప్రియమైన వాళ్ళారా 2వ అధ్యాయం చూడండి, చదువుతున్నాను మొదటి నుంచి కొన్ని వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకునిచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించురు. ఎవరంటే అబద్ధ బోధకులు. ప్రియమైన వాళ్ళ వీళ్ళెవరంటే అబద్ధ బోధకులు, రహస్యంగా బోధిస్తారట. ఈరోజు చూస్తున్నారు కదా, సేవకుల గురించి చాలామంది మంచి మంచి హెడ్డింగ్లు పెట్టి వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలంటే కొన్ని చెడు కార్యాలను, అంటే ప్రభువుకి హేయమైన కార్యాలను వీళ్ళ కెమెరాలో బంధించి మరి యూట్యూబ్లో ఈరోజు చాలా ఎవరికైనా ఒక వాక్యం మనం పంపిస్తుంటే మరి రిప్లైకి వెంటనే పంపిస్తుందో తెలుసా? మరి పాస్టర్ అత్యాచారం, లేకపోతే పాస్టర్ తాగుబోతానం, లేకపోతే పలానా వెంటనే రిప్లై పంపించేస్తున్నారు. ఈరోజు లోకం అంత స్పీడ్గా ఉంది. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళందరూ ఎవరు? ప్రియమైన వాళ్ళు నేను చెప్పట్లేదు. మరి ఈ కోవకు చెందిన వాళ్ళందరూ ఎవరు? వాక్యం చెప్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు వాళ్ళే మరి శీఘ్రంగా నాశనం కొని తెచ్చుకుంటున్నారు. మరి నాశనం కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో హృదయ వేదనతో మరోసారి చెప్తున్నాను, నేను ఏడుస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను చెప్పేసి ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఇదివరకే చెప్పాను, మరలా చెప్తున్నాను. క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిన ఈ అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాను. మీరు వారి మాటలకి ఒకవేళ వారి యొక్క ప్రలోభాలకు మీరు లోనయ్యారేమో. ఇప్పుడు నేను చెప్పే మాటలను బట్టి సత్యం వైపు తిరగండి. మీరు ఏక మనస్సుకులై ఉండుడి, ఏక అభిప్రాయంతో ఉండుడి, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండుడి, మరి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఉండుడి, మరి ప్రభునందు మీరు స్థిరులై ఉండుడి అని చాలా చక్కని మాటలు, వారిని బలపరిచే మాటలు తెలియజేస్తున్నారు. మరి ఈ సమయంలో మీ అందరికీ ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమం ద్వారా కూడా నేను తెలియజేసేది ఏంటంటే, లోకంలో మరి ఏది మంచి ఏది చెడు అని గ్రహించే శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. అలాగనే దేవుని వాక్యంలో ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు కలిపి చెరిపి ఆ వాక్యాన్ని బోధిస్తున్నారు అనేది కూడా మన దేవుని వాక్యం ద్వారానే మనం గమనించే వారమై ఉండాలి. దేవుని వాక్యం ద్వారానే గమనించే ప్రియబిడ్డలమై ఉండాలి. అలా గమనించిన రోజున మన ప్రాణాన్ని మనము నాశనానికి కాకుండా జీవానికి, నాశనం నుంచి తప్పించబడి జీవానికి మనము ప్రియమైన వాళ్ళారా మన హృదయాలను, మన ప్రాణార్ప శరీరములను జీవానికి మలుపుగలం, జీవానికి నడవగలం. ప్రభు అట్టి కృపను మనకి ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యంలో చాలా చక్కగా కిందకు చూడండి 3వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారికి వారి నాశనము కునికి నిద్రపోదు. ప్రియమైన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ధనాన్ని సంపాదించడంలో దిట్ట అయిపోతున్నారు.
ధనాన్ని సంపాదించడంలో చాలా దిట్టయిపోతున్నారు. వాక్యం చెప్తున్న సత్యం. కల్పనా వాక్యంలో వైపు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఎవరు? అసత్య బోధకులు. ఎవరు? అబద్ధ బోధకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి మరి ప్రభు చాలా చక్కగా అపోస్తలుల పౌలు ద్వారా ఆ ఫిలిప్పీ సంఘానికి వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము నీవే నేనైనా సత్యమేదో అసత్యమేదో గమనించి దేవుని ప్రేమ ఏదో, ఈ లోకములో అబ్బురుపరిచే ప్రేమ, మాయ చేసే ప్రేమ ఏదో మనము ప్రతి ఒక్కరిని గమనించే వారమే ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ గమనించాలంటే దేవుని వాక్యములో బైబిల్ గ్రంథంలో ఉంటాం కాదు, కానీ ఆ వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉండాలి. ఈ ధర్మశాస్త్రం మనలో పెట్టుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనలో పెట్టుకునే దాన్ని మనం పూజించే వారమై ఉండాలి. అనుదినము తీసి వాడుతూ ఉండాలి, నెవరు వేస్తూ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ పశువులు బాగా తెలుసుంటే అందరూ కూడా అనుభవం, ఎందుకంటే పశువులు మేపున అనుభవం చాలా ముందుకు ఉంటుంది. గేదెలు ఆవులు ఉంటాయి, అది గబగబా నెవరు వేసేస్తుంటుంది, గడ్డి తినేస్తూ ఉంటుంది. తినేసిన తర్వాత అది పడుకుని తాతీగానే ఎవరు వేస్తుంటుంది. తిన్నదాన్ని మరొకసారి కొంచెం పైకి తెచ్చుకుని ఆ నోట్లోకి తెచ్చుకుని మరలా దాన్ని చక్కగా మెత్తగా నెవరు వేస్తుంటుంది. వాక్యాన్ని వింటున్నాం, మంచిదే. ప్రతిదీ కూడా నువ్వు మరొకసారి చదివి దాన్ని మరొకసారి నువ్వు ఆలోచన చేసి 1-2 మార్లు చదివి నిజమే, ఒకవేళ ఇలాంటి బోధకులు కూడా ఉన్నారా, ఇలాంటి కల్పన వాక్యాలు కూడా ఉన్నాయా, ఈరోజు ఏ వాక్యానికి పట్టబడుతున్నాను నేను, ఏ వాక్యం వింటున్నాను, సత్యమైన వాక్యాన్ని వింటున్నానా, అసత్యమైన బోధకు నేను లోబడుతున్నానా అనేది నీకు నువ్వే పరీక్షించుకోవాలి, నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు నువ్వు పరీక్షించుకుంటాను, నీ శక్తి చాలదు కనుక, నీ జ్ఞానం చాలదు కనుకనే దేవుడు దీన్ని ఇచ్చాను నీకు. ఈ గ్రంథంలో ప్రతిదీ గుప్తమై ఉంది. దీన్ని చదివినప్పుడు ఇది నీకు జ్ఞానం ఇస్తుంది, ఇది ఆలోచన ఇస్తుంది, తెలివినిస్తుంది, బలమనిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటితో పాటు ఏది సత్యమో ఏది అసత్యమో నీవు మరి గమనించగలుగుతూ ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు గమనించగలుగుతూ ఉంటావు. ఈరోజు సంపాదించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. ఎందుకని ప్రభు అంటే లోకశుభార్త 19వ వచనంలో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనెను. అయితే అక్కడ ప్రభు అంటాడు కింద, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, నీ ప్రాణం తీసుకుంటే ఇదంతా ఎవరు వగదును? ప్రియ సోదరుడా, సోదరి, వాక్యాన్ని ఆలకిస్తుంది మీరు గమనించండి. అనేక మంది దుర్బోధకులు, అసత్య బోధకులు మనలో లేరని చెప్పడం కాదు, కానీ అనేక మంది ఉన్నారు. ఈ మాట చెప్పడానికి ఏమాత్రం వెనకాడేవాడిని కాదు. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే అనేక మంది ఇలాగున కలిపి చెరిపిడివాడు కల్పనా వాక్యాల వైపు త్రిప్పుతూ మరి వారి మీద సంపాదన గడించేవారు అనేక మంది సేవకులు ఉన్నారు. అందుకని చాలామంది హిందువుల్లో కొంతమంది మతోన్మాదులు మరి దశంభాగాలు పాస్టర్ అంటే పాస్టర్ నిర్వచనం క్రీస్తు సేవకుడు అని అర్థం కాదు. ఇప్పుడు లోకంలో ఉన్న వదంతి ఏంటంటే పాస్టర్ గారంటే క్రీస్తుకు సర్వెంట్ అని కాదు, క్రీస్తుకు పరిచారకుడు అని అర్థం. పాస్టర్ అనగానే దశంభాగం, పాస్టర్ అనగానే డబ్బు, పాస్టర్ అనగానే ప్రత్యేక కానుకలు, పాస్టర్ అనగానే కృతజ్ఞత కానుకలు, పాస్టర్ అనగానే ఇంకా ఇదంతా. ఎందుకంటే ఎక్కువ శాతం మరి సంపాదించే వాళ్ళు తప్ప దేవుని వాక్యాన్ని సంపాదించి పెట్టేవాళ్ళు చాలామంది లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియచేస్తుంది. సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చే వాళ్ళు ప్రగల్భాలు, వాళ్ళ యొక్క వాక్యాలను బోధిస్తారు తప్ప అనేక మంది పట్టబడిన ప్రాంతాలు, వాక్యం లేని ప్రాంతాలు, పట్టబడవలసిన ప్రజలు చాలామంది ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించే ఇదేమన్నా ఉందంటే అక్కడికి వెళ్తే ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది. అక్కడికి వెళ్ళి నూతనంగా సంఘాలు కట్టాలంటే ఇవన్నీ చేయించాలని డబ్బు ఖర్చు అయిపోతుంటుంది. మరి డబ్బు ఖర్చు అయిపోతే ఎలా ఊరుకుంటారు వీళ్ళు? ఇక్కడ ధనవంతులు అంటున్నాడు కదా లోకసుభార్త 12:9 వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలు సరిపడా ఆస్తిని కూడగట్టేస్తాను, నువ్వు తినుము, తాగు, సుఖించుము. ప్రియమైన వాళ్ళరా, ఆఖరికి ఒక మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి దేవుని గ్రంథంలో 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక
రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటారు. 18వ వచనం చూడండి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపుటుల మనసులను మోసపుచ్చుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరెవరంటే వారి కడుపుకే దాసులు. రెండవది, వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపుటుల అంటే ఏమీ తెలియని మనుషుల మనసులను వాళ్ళ వైపు తిప్పుతున్నారు, వాళ్ళ మోసపుచ్చుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళరు వాక్యం అంతా మాట్లాడుతుంది. ఇంత క్లియర్గా, ఇంత తేటతెల్లంగా వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం గమనించే వారమై ఉండాలి. దాని ప్రకారంగా మనం నడుచుకునే వారమై ఉండాలి. కల్పన కథల వైపు, కల్పన వాక్యాల వైపు, ఇంపైన మాటల వైపు కాక, సత్యవాక్యం ఇప్పుడు చేదుగానే ఉంటుంది, నిజం ఇప్పుడు చేదుగానే ఉంటుంది, ఇది నీ కరుగ్గానే ఉంటుంది, ఇది నిన్ను బాధ పెట్టేదిగా ఉంటుంది, ఇది నీ హృదయాన్ని చాలా వేదన పెట్టేదిగా ఉంటుంది. దీనివల్ల నీకు ఒకవేళ శాంతి దొరకపోవచ్చు. ఎందుకంటే వాక్యం వింటున్నాం సేపు కూడా హృదయం రగిలింపబడిపోతూ ఉంటుంది. ఇది ఎవరో కొట్టినట్లుగా ఇది ఎవరో వచ్చి కొడుతున్నట్లుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, సత్యవాక్యానికి ఉన్న ప్రతిఫలం అది, సత్యవాక్యానికి ఉన్న లక్షణాలు అవి. ఇది ఇంపైన మాటలు, సొగసైన మాటలు, ఏదో జాలి పాట పాడి, లాలి పాట పాడి, జోలాలి అని పాట పాడే వాక్యం మాత్రం ఎంత మాత్రం కాదు. ప్రియమైన దేవుని ప్రభు నీకు నాకు సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, తమకు కలిగిన కొలది వారున్న ఎడల అధికముగా పాపము చేసిరి గనుకను వారి ఘనతను నీచ స్థితికి నేను దిగదార్చెదను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళకి అధికముగా ఇచ్చేంత కొలది. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే కలిమిని అంటే ఈ సమృద్ధిని, ఈ ఆస్తిని వృద్ధి చేస్తున్నాడో ఆ కలిగిన కొలదట వారు నా ఎడల బహుగా పాపం చేస్తున్నారట. అందుకనే వారి ఘనతను నేలమట్టానికి కీర్తిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమే వాగ్దానం చేస్తున్న మాట, నేడు నీకు నాకును బోధిస్తున్న అనేక మంది సేవకులకును ఇదే బాణీలో సంపాదించుకునే బాణీలోని సేవకులకు కూడా ప్రభు చెప్తున్న మాట. ప్రియమైన వాళ్ళ ఆలకించండి, ఆలోచించేయండి. చాలామంది మానవుడుకున్న గొప్ప జబ్బు ఏంటో తెలుసండి, ఏమీ లేనప్పుడు దిగంబరిగా లేక దేనస్థితిలో ఉన్నప్పుడు అప్పు తెచ్చి మరి పుణ్యాలు చేస్తుంటాడు. అదే మనిషిని ప్రభు ఆశ్రయించడం మొదలుపెట్టిన తర్వాత అంచెంచెలుగా ఆశ్రయించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అయ్యో నేను పలానా టైంలో ఇంత ఎలా చేసుకోను కదా, ఇంత ఆధారమాలు చేసుకోండి, చాలామంది భోజనం పెట్టుకోండి, అలాగా భోజన కార్యక్రమం చేసుకోండి కదా, అవి ఎప్పుడు కూడా ఆచా తప్పగా చేయాలనుకోడు. ఎదిగిన తర్వాత పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో. లేనప్పుడేమో పుణ్యాలు చేస్తూ ఉంటాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే లేనప్పుడు ఏం చేయాలి, దొంగతనానికి గురవుతాడో, లేకపోతే కొంచెం ఏదైనా పక్కలు దాచించడమో, లేదా ఏదైనా తెచ్చేసి అపరాధంగా చేసి ఇలాంటి పాపాలు చేస్తుంటాడు. కానీ మానవుడు లేనప్పుడు ఎక్కువ పుణ్యాలు చేస్తుంటాడు, ఎందుకంటే సంపాదించడం కోసం. సంపాదించిన తర్వాత పాపాలు ఎక్కువ చేస్తుంటాడు. అదే మాట చెప్తాడు యెషయా గ్రంథంలో 7వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెషయా 4:7లో, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చెదను. దేని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఏమైంది? ప్రియమైన వాళ్ళారు, ప్రభువుని ఆశీర్వదించాడు. ప్రభు సత్యవాక్యాన్ని హృదయంలో పెట్టాడు. ఈరోజు నీ స్థితి ఏమైంది? నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నా అధికంగా ఆశ్రయించబడ్డ నీవు ఒకవేళ పాపానికి లోబడుతున్నావా? పాపంలో నువ్వు పొరలాడుతున్నావా? మరి పాపం ఎందుకు ఉన్నావు నువ్వు? దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మరి ఏ స్థితిలో మనం ఉన్నాము? ఏ వాక్యానికి లోబడి, ఏ సేవకునికి మనం కట్టబడి ఆ సేవకుని ద్వారా వస్తున్న మాట సత్యమా కాదని గమనించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? గుడ్డిగా నమ్మొద్దు ప్రియమైన వాళ్ళరా, గుడ్డిగా నమ్మొద్దు. దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుని వాక్యం ద్వారా. మరోసారి జ్ఞాపకం చేస్తున్న వాక్యాన్ని
ఫిలిప్పి 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మరి అలాగే మనం ఉండొద్దు. ప్రభు సత్యవాక్యాన్ని గుర్తిరిగి దేవుని వాక్య ప్రకారం నడుదాం. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానుభూతులను పరమ తండ్రి, నీ జ్ఞానమైన పరిశుద్ధమైన బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు ప్రభు చక్కని అమూల్యమైన మాటలు ఈ లోకంలో ఉన్న అసత్య బోధన గురించి, అసత్యమైన బోధకుల గురించి ప్రభు, అలాగే ప్రభు అపనమ్మకం కలిగిన విశ్వాసుల గురించి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఈ రోజుల్లో సత్యమైనది ఏదో అసత్యమైనది ఏదో కనుక్కోవడం చాలా కష్టం. అందుకనే నీవు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మీ జ్ఞానం మాకు ఇచ్చారు. ఆ జ్ఞానం కలిగి అబద్ధ బోధకులు ఎవరు ప్రభు, మరి నీ క్రీస్తు నీ స్వార్థను ప్రకటించే బోధకులు ఎవరు, వెలుగు దూతలు ఎవరు ప్రభు, మరి వెలుగు దూతల వల్ల వేషం కలిగిన వారు ఎవరో తెలుసుకునే ధన్యతనట్టు ఆత్మ మాకు దయచేయండి. విత్తబడ్డ వాక్యం ద్వారా మరి ప్రిబిడ్ల హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని, మెండైన దీవెనలు ప్రిబిడ్ల కుమ్మరించమని, సహకరిస్తూ ఉన్న ఈ పరిచర్యకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్క ప్రిబిడ్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యుని సావాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులెల్లరికును దేవుని కృప మీకును, మీరు చేస్తున్న పనికిని, ఉద్యోగాలకి, వ్యాపారాలకును, మీ పొలం పనులకును, మరి ప్రతి ఒక్కదానికి ప్రభు కృప సమాధానం ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ